కామెంట్స్ చదువుదాం మనం. ఏమని మల్లిగాడు వార్తలు చదివేటప్పుడు కరెంటు పోంది, దగ్గు వచ్చింది. దగ్గు కాదు, రాత్రి తాగినా బయట వెళ్ళాలి కదా, తుసుకు బాగా బలుపు బలుబు తాగింది, మరి నిజం తాగిందే. జైభీం తమ్ముడు సూపర్ మల్లిగాడు, సూపర్ అని పెట్టి రండా మల్లిగాడు అని పెట్టిండు. జైభీం తమ్ముడు అని మనకు పెట్టినట్టున్నాడు, రండా మల్లిగాడు అని వానికి పెట్టినట్టున్నాడు. ఇక సూపర్ అన్న, జై కేసీఆర్, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీకి ముద్ర పడకుండా 22-23 ఛానల్స్ తేవాలి, అయితేనే ప్రజల్లోకి వెళ్తుంది. నియోజకవర్గానికి 4-5 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలి, ఛానల్స్ ఉండాలి. కాంగ్రెస్ బీజేపీ చేసే అబద్ధాన్ని గొట్టాల ద్వారానే పోతుంది. గొట్టాలంటే యూట్యూబ్ ఛానల్ అట. ఇక వీళ్ళు రాదు బీఆర్ఎస్ అధిష్టానానికి జ్ఞానం రాదు, బీఆర్ఎస్ లో ఉన్న పెద్దలకు కూడా ఆలోచన చేయరు. వాళ్ళందరూ ఇంకా పురుగుల్లాగానే చూస్తాను ఇతరులను. వాళ్ళకి రాదు ఆ తెలివి. వచ్చిన రోజు యూట్యూబ్ ఛానళ్ళు నష్టం చేసినాయని కేటీఆర్ అర్థం చేసుకున్నాడు కదా. మరి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ సొంత ఛానల్ ఏమైనా ఉంటే వాటిని వేగవంతం చేయాలి కదా. ఇప్పుడు అసలు పనికి రాని వాళ్ళందరూ వాళ్ళ చుట్టూన్నారా, సోషల్ మీడియా మీద అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. ఒకరికి ఇచ్చింది కదా పదవి, ఒక పదవి ఇక పేరు తీయద్దు, వానికి ఏం తక్కువ 10 కోట్ల దాకా ఇచ్చిందట. వాని వాళ్ళ ఒక్క ఓటు కూడా వాళ్ళే వాని వల్ల. మేము తెలంగాణ మీద ప్రేమతోటి మేము చెప్పే ప్రతి అంశం కేసీఆర్కి అవసరం పడుతుంది. అది మేము తెలంగాణ వాదం ఎత్తుకున్నప్పుడల్లా అది కేసీఆర్కి అక్కడికి వస్తాను. కేసీఆర్కి అక్కడ రావడం వల్ల మమ్మల్ని బీఆర్ఎస్ జర్నలిస్టులుగా అంటాను. తప్పు దయచేసి అనుకోవద్దు అట్లా. 100% మేము తెలంగాణ జర్నలిస్టులం. మేము మాట్లాడే ప్రతి మాట బీఆర్ఎస్కి అవసరం అయితే మేము దాన్ని ఏం చేయలేం. ఇంకో పార్టీ పెట్టండి, ఇంకో లోకల్ పార్టీ పెట్టండి, మాట్లాడతాం. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము మాట్లాడేది దానికి ఉపయోగపడుతుంది. ఒక అనగారిన వర్గాల బిడ్డలో ఇంకొకలో తెలంగాణకు సంబంధించి ఒక అద్భుతమైన పార్టీ పెట్టి ప్రజలలో దానికి ఆదరణ కల్పిస్తే మేము మాట్లాడేది ఆ పార్టీకి ఉపయోగపడవచ్చు. దానికి మేమేం చేస్తాం? ఎటు తిరిగి మా మాటలు మాత్రం తెలంగాణకు ఉపయోగపడతాయి. తెలంగాణకు ఉపయోగపడే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడితే దాన్ని మేము ఏం చేయలేం. అది మా తప్పు కాదు. అది తెలంగాణ ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన మాకున్న ప్రేమ అది. దాన్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మరొకసారి ప్రజలారా మీ ముందు మరొక ప్రయత్నంగా ఇది మరొకసారి మీ ముందు పెడుతున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇది యువకుల కోసం, అందరి కోసం పెట్టిన ప్రోగ్రాం, వేదిక. ఈ వేదికలో మీరు పాల్పంచుకోండి. ఈ వేదిక ద్వారా మనం యుద్ధం చేద్దాం. ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు అందవలసిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఒక శక్తిగా ముందుకెళ్దాం. ఈ శక్తిగా ముందుకెళ్ళి ఈ అరాచక శక్తులు ఏవైతున్నాయో, ఎవరైతే హామీలు నెరవేర్చకుండా పైగా దాడులకు దిగుతాలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దామని మరొకసారి చెప్తూ, ఇందులో నా నెంబర్ ఉంది 9704642961. ఈ నెంబర్కి గూగుల్ పే చేయొచ్చు, ఫోన్ పే చేయొచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరడానికి ఇదే నెంబర్కు వాట్సాప్ ఉంది. ఆ వాట్సాప్ లో మీ డీటెయిల్స్ పెట్టచ్చు. అదే విధంగా మన ఛానల్ కి సాయం చేయాలనుకునే వారు ఎవరైతే ఉంటారో, ఇక్కడ మన స్క్రీన్ మీద ఆల్రెడీ 9704642961 నెంబర్ కి మీ సహాయాన్ని అందించండి. మనకు ఒక ఆఫీస్ కావాలి. నిన్న ఒక మిత్రుడు అడిగిన, అన్న ఇప్పటి వరకు ఏమన్నా ఫండ్స్ వచ్చినాయా, ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎంత వచ్చినాయి, గత 3-4 నెలలుగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు అన్నారు కదా. మాకు ఇప్పటి వరకు వచ్చింది, నిజంగా చెప్తున్నాం, 46,000 రూపాయలు వచ్చిందండి. ఒక సిస్టమ్ కొనుక్కుందామని ఇవే ప్రజలు చేసిన ప్రతి దాన్ని పక్కన పెడుతున్నాం. మేము రోజువారీ ఖర్చుల కింద ఏం వాడతలేం వాటిని. అంటే వీళ్ళు ఎంత ఇచ్చిందో చెప్తే ఒక రోజు తిరిగి ప్రజల ముందర పెట్టి, ఇగో మీరు ఇంత ఇచ్చిండ్లు, మీకు సంతోషం, మీకు కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకున్నాం. అంటే అంతా ఇంకా చిన్న మనుషులు ఇస్తున్నారు మాకు. వాళ్ళకు కూడా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మాకు ఇచ్చింది చిన్న వ్యక్తులు, ఉద్యోగస్తులు కాదు, రోజువారీ కూలీలు చేసుకునేటోళ్ళు ఇచ్చింది. వాళ్ళందరి పాదాలకు కూడా శిరస్సు వంచి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి అమూల్యమైనది, మాకు తెలుసు. ప్రతి రూపాయి అమూల్యమైనది. మీ ఇక్కడ మాట్లాడి మిమ్మల్ని అడుగుతున్నామంటే మీరు ఉన్నారనే ధైర్యంతో అడుగుతున్నాం. మా ఆఫీస్కి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటారనే ఒక ఆశతోటి అడుగుతున్నాం. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మరొకసారి మీ సహాయాన్ని అందించి చిలుక